తెరపడనుంది. అలాగే ఏపీ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఏపీ బాట పట్టారు. మనం అంతా చూస్తున్నాం, కిక్కిరిసిపోతున్నాయి రైళ్లు కానీ ఇంకా బస్సులు కానీ అన్నీ వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు రేపు ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి జనం సో ఏ ప్రాతిపదికన ఓటరు క్యాండిడేట్ని అభ్యర్థిని కానీ పార్టీలు కానీ ఏ ప్రాతిపదికన ఓటు వేయాలంటారు? అసలు ఒక పౌరుడికి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఓటు హక్కు అనేటువంటిది. ముందుగా మన ప్రోగ్రాంలో నేను చెప్పేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రాతిపదికను కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు అనుకున్న వ్యక్తికి ఓటేయటం ఇంపార్టెంట్, కానీ అసలు ఓటే వేయకుండా ఉండటం మాత్రం అది చాలా నేరం నా దృష్టిలో. ప్రతి పౌరుడు కూడా తన యొక్క విద్యుక్త ధర్మంగా భావించి ఉదయం 7 గంటలకల్లా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్లకు వెళ్ళిపోయి ఓటు వేయటం చాలా అవసరం. అయితే ఓటు వేసేటప్పుడు ఏ ప్రాతిపదికన అతను దృష్టిలో ఉంచుకోవాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఏ పౌరుడైనా కానీ చూడాల్సింది తను ఓటు వేసి అధికారం ఇస్తున్నటువంటి పార్టీ రేపు పొద్దున తన యొక్క ధనానికి, తన యొక్క ఆస్తికి, తన యొక్క ప్రాణానికి అన్నిటికీ కూడా రక్షణగా ఉంటుందా లేదా. ఇది మనకి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నటువంటి ఈ దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం అంటే పౌరుడికి విమర్శించేటువంటి హక్కు కూడా ఉంటుంది. అట్లా ప్రభుత్వ విధానాల గురించి గనక ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శను తట్టుకునేటువంటి శక్తి ఉందా లేదా పాలకుడికి, అటువంటి స్వేచ్ఛ లేనటువంటి వాళ్ళకి మనం ఓటు వేయాలా అని చెప్పి ఓటు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అంటే ఓటర్ ప్రధానంగా ఏమేమి అంశాలు దృష్టిలో ఉంచుకుంటాడంటే ముందుగా తన యొక్క ప్రాణానికి, తాను సంపాదించుకున్నటువంటి ఆస్తికి రక్షణ ఉంటుందా లేదా, తనకి స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూసుకుంటాడు. తర్వాత తన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో మనం ఎవరికి ఓటేస్తే కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించుకుంటాడు. అలాగే కొత్తగా సంపదని సృష్టించేటువంటి అవకాశం ఎంత ఉంది, ఎన్నుకునేటువంటి ప్రభుత్వం విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తుందా లేకపోతే ప్రగతికి ప్రాధాన్యత ఇస్తుందా. నిజానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడున్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ పౌరుడు కూడా ఒక ప్రభుత్వం విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఎవరు అనుకోరండి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు వేయబోయే ముందు మాత్రం పౌరుడు మనం విధ్వంసానికి ఓటేయాలా ప్రగతికి ఓటేయాలని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే మనం సమ్మరైజ్డ్గా చెప్పుకోవాలంటే ప్రధానంగా ప్రతి ఓటరు కూడా ఓటు వేయబోయే ముందుగా ఏ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళ యొక్క ఆస్తికి, వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలకి రక్షణ ఉంటుంది ఒక క్రైటీరియా, కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా లేదనేటువంటిది రెండో క్రైటీరియా, అలాగే సంపదను సృష్టించే అవకాశం ఉందా లేదా, అలాగే సామాన్యుడి యొక్క సంక్షేమానికి కూడా మరింతగా బలపడే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఒక సుస్థిర ప్రభుత్వం, వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి సరైన సహకారం అందుతుందా లేదా, ఏ పార్టీకి అధికారం ఇస్తే ఆ సహకారం ఎక్కువగా లభిస్తుంది, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఓటరు నిర్ణయాన్ని ఇప్పటికే తీసుకుని ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నానండి. రైట్, మీరు అంటున్నట్టుగా అంటే మనం చూస్తే రద్దీ చూస్తే అంటే ఓటు వేయడానికి వెళ్ళే వాళ్ళ రద్దీ చూస్తే